నమస్తే. ప్రస్తుతం మనతో పాటు చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయనని నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది ఏపీ రాజకీయాల గురించే కావచ్చు, అక్కడ జరిగే పరిణామాల గురించి కావచ్చు. సో ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జై భారత్ అండి. జై భారత్ సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులు తెలిసిందే. ఇప్పుడు బీజేపీతో గత కొంతకాలంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ బీజేపీకి టీడీపీకి మధ్య పొత్తులు జరగాలి అంటే ప్రయోజనం ఎవరికి, నష్టం ఎవరికి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కూడా చాలామంది నేతలు మేము టీడీపీకి రెబల్స్గా మారే అవకాశం ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. మీరేమంటారు? అంటే రెబల్స్గా అంటే ఇప్పుడు సీట్ రాని వాళ్ళు కొంతమంది రెబల్స్గా వేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రజాదరణ ఉండి పొత్తుల వల్ల సీట్లు కోల్పోతే రెబల్గా వేసేదానికి అవకాశం ఉంది. బీజేపీ పొత్తుని డీలే చేస్తుందండి ప్రధానంగా. ఇప్పుడు టీడీపీ జనసేన అనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయినాయి కలిసి పోటీ చేయాలనేది. వాళ్ళకేంటంటే వాళ్ళ పెద్దన్న కావచ్చు, లేకపోతే వాళ్ళ యజమాని, టీడీపీ జనసేనకి ఇప్పుడున్న యజమాని ఎవరంటే బీజేపీ. వాళ్ళ యజమాని నుంచి వాళ్ళకి గో హెడ్ కన్సెంట్ రావాలి. ఆ అప్రూవల్ రాకపోవడం వల్ల ఈ డిలే అంతా. బీజేపీ ఆ అప్రూవల్ ఎందుకు ఇవ్వట్లేదంటే దే ఆర్ చూస్తున్నారు, టీడీపీ జనసేన మనకు బెటరా, వైఎస్ఆర్సీపీతో ఉంటే బెటరా, టీడీపీ జనసేనలో ఉంటే మనకు ఎలాంటి ప్లస్లు ఉన్నాయి, లేకపోతే వైసీపీతో ఉంటే ఎలాంటి ప్లస్లు ఉన్నాయి, దాన్ని వాళ్ళు యాక్చువల్గా మెజర్ చేస్తున్నారు ఏది బెటర్ అని. ఇప్పుడు జగన్తో పోల్చుకుంటే ఈ 5 yearsలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. 19 నుంచి 2024 వరకు జగన్ బీజేపీకి అగెనెస్ట్గా సెంటర్లో కానీ, లేకపోతే వేరే పార్టీలతో కానీ, బీజేపీ వ్యతిరేక కూటమితో ఉన్న వాళ్ళతో కానీ ఎక్కడ కలిసి బీజేపీకి అగెనెస్ట్గా మాట్లాడిన దాఖలాలు లేవు అనమాట. ఆ వేలో చూసుకుంటే బీజేపీ సేఫర్ బెట్గా కనిపిస్తుంది బీజేపీకి. ఇంకోటి ఏంటి, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు బీజేపీలో పొత్తులో ఉండి బీజేపీ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్తో కలిసి 19 ముందు కొంచెం హడావుడి చేశారు ఢిల్లీలో ఉండేప్పుడు. సో ఈ రకంగా బీజేపీకి చంద్రబాబు నాయుడు కొంచెం డ్యామేజ్ చేశాడు అనేది ఈ రోజుకి బీజేపీ మైండ్లో చాలా బలంగా ఉంది. అందుకనేసి చంద్రబాబు నాయుడుతో మళ్ళీ పెట్టుకుంటే మనకి ఎలాంటి డ్యామేజెస్ చేస్తారు, పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఎలా ఉండి కొన్ని రోజులు నుండి బయటికి వెళ్ళి మనని ఎలా దాన్ని ఏమంటారు, అప్పుడు లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చి మళ్ళీ ఏమైనా తెస్తారేమో ఒక భయాందోళన అయితే ఉన్నాయి వాళ్ళకు. అందుకని వాళ్ళు వైసీపీకి ఫేవర్ చేసే విధంగా ఈ టీడీపీ, బీజేపీ అండ్ జనసేన పొత్తు ఫైనల్ చేయకుండా, సీట్లు అనౌన్స్ చేయకుండా వైసీపీకి ఫేవర్ చేసేలా ఉన్నారు అనేది బయట వినిపిస్తున్నట. చూస్తుంటే అది నిజమే కాబోలు అని అనిపిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరం టూర్ అని చెప్పేసి ఈ టూర్లో చాలా మంది కలిశారు. మీరేమంటారు దీని గురించి? అంటే ఒకటి, లాస్ట్ టైం ఆయన భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఏంటంటే నేను పాపులర్ యాక్టర్ని, నేను గెలవకపోవడం ఏంటి అన్న కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండి ఉంటారు ఆయన అప్పుడు. సో ఈసారి లాస్ట్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడిపోయారు కాబట్టి దాని నుంచి నేర్చుకున్న లెసన్ కావచ్చు, లేకపోతే ఇప్పటికే భీమవరంలో ఆల్రెడీ వైసీపీ ఎమ్మెల్యే కొంచెం క్యాంపెయిన్లో అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. సో నేను ఇప్పటికీ కానీ ఎవరిని కలవకపోతే మళ్ళీ 2019లో వచ్చిన రిజల్టే మళ్ళీ వస్తేమో ఒక భయం కావచ్చు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ గారికి ఈసారి కూడా అనేది వినిపిస్తా ఉంది. నా ఫ్రెండ్స్ నాతో చెప్తున్నమాట. సో అవి ఆయన దాకా కూడా వెళ్ళుండొచ్చు కదా, అంత ఈజీగా ఏం లేదు భీమవరంలో మళ్ళీ పోటీ చేసిన అనేది. సో దాన్ని బేస్ చేసుకొని ఈసారి గెలవాలంటే కనీసం కొంతమంది పెద్దల్ని కలిసి వాళ్ళ మద్దతు కూడగట్టే పని చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఆ మాత్రం కూడా తిరగకపోతే ప్రజల్లో ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు, కనీసం ఇప్పుడు ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడాల, భీమవరంకునే ప్రాబ్లమ్స్ ఏంటో ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేసిన పాపాన పోలేదు. ఆయన పోటీ చేశారు, ఓడిపోయారు, వదిలేశారు ఆ కాన్స్టిట్యున్సీని. తర్వాత ఎప్పుడు విజిట్ చేయాల, ఏదన్నా అఫీషియల్గా పార్టీ కార్యక్రమాలకు వెళ్ళుంటారు. కానీ ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆ కాన్స్టిట్యున్సీని ఎలా చూస్తారు, ఎలా విజిట్ చేస్తారు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇష్యూస్ని ఎలా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తారు, లేకపోతే ఎలా అడ్రస్ చేస్తారనేది ఆ వేలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరంని ఒక అపోజిషన్ క్యాండిడేట్గా రిప్రజెంట్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. సో మేబీ ఈసారి ఆ నెగిటివ్ రిజల్ట్ రాకుండా ఉండేదానికి ముందుగా ఏమైనా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలాగో జనసేన గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నాగబాబు గారు ఒక పిట్టకథ రాసుకొచ్చారు ట్విట్టర్లో, అంటే ఎక్స్లో. దాని గురించి మీరేమంటారు? అంటే ఆయన పిట్టకథలు చెప్పడంలో కొంచెం ఎక్స్పర్ట్గా నాకు అనిపిస్తుంటా పర్సనల్గా. సో ఆయన ఏంటంటే ఆ పాలిటిక్స్ని జబర్దస్త్లో చేసే ఆ డబల్ ట్రిపుల్ మీనింగ్ డైలాగ్ని సేమ్ అదే వేలో పాలిటిక్స్లో కూడా మాట్లాడుతుంటారు. సో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఎప్పుడు ఆయన మాట్లాడినట్టు నాకైతే ఎప్పుడు కనపడలేదు. సో ఇన్ దట్ వే ఆయన ఆ పార్టీకి కొంచెం నెగిటివ్ బ్యాగేజ్లోనే కనిపిస్తూ ఉంటారు నాకైతే ఎప్పుడు. సో డెమోక్రసీలో ఒక పొలిటికల్ పార్టీలో మెచ్యూర్డ్గా మాట్లాడాల్సిన పర్సన్లో ఆయన అయితే మాట్లాడరు. ఒక డెమోక్రసీలో మాట్లాడాల్సిన మెచ్యూర్డ్ పర్సన్లో ఉండాల్సిన ఆయన
అలా మాట్లాడరు. ఇంకోటి ఆయన పార్టీ ప్రెసిడెంట్కి అన్న కదా, ఎంతో బాధ్యతగా మాట్లాడాలి. ఆయన పిట్టకథలు చెప్తే ఎవరు నమ్ముతారండి? పోరాటాలు చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఎప్పుడో 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి హాలిడే ట్రిప్కి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సో పిట్టకథలు చెప్తే ఎవరు నమ్ముతారండి? అది మానుకొని ప్రజల కోసం ఏమన్నా ఫైట్ చేయగలరేమో చెప్తే బాగుంటుంది. నేను పిట్టకథలు ఏంటండి? ఓకే. అండ్ ఇప్పుడు వేమిరెడ్డి గురించి మాట్లాడుకుంటే వైసీపీలో ముఖ్య నేత, ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారుతున్నారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. మేబీ ఆయన రియలైజ్ అయ్యి ఉండుంటారేమో ఎలాగో ఓడిపోయే ప్రభుత్వమే ఇది అనేసి. ఎందుకంటే 5 yearsలో ఫెయిల్యూర్ గవర్నమెంట్. సో ఫెయిల్యూర్ గవర్నమెంట్, అందుకని వాళ్ళు ఓడిపోతారనే ఆ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండటం వల్లే చాలామంది అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేయడాలు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా మార్చున్నారు కొంతమందిని. తర్వాత కొంతమంది పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి మార్చున్నారు, కొంతమంది అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి మారుతున్నారు, కొంతమందికి సీట్ నిరాకరించారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్లో వాళ్ళ మీద కరుడు కట్టినదాను ఒక కూరుకుపోయిన వ్యతిరేకత ఉండడం వల్ల ఆ వ్యతిరేకత నుంచి జనాల్ని డైవర్ట్ చేసి మళ్ళీ ఏదోలా ఎలక్టరల్ గెయిన్స్ పొందేదానికి ఇవన్నీ చేస్తున్నారు. మేబీ మీరు చెప్పిన పేరు ఏదైతే ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఉందో, ఆయన రియలైజ్ అయి ఉంటాడు ఎలాగో ఓడిపోతాం కదా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోతున్నామని గ్రహించి ముందుగానే రాజీనామా చేసి బయటకు వచ్చేసారేమో అనిపిస్తుంది ఆ పార్టీలో నుంచి. ఇప్పుడు అట్లనే ఈ వైఎస్ జగన్ షర్మిలని కావాలనే కాంగ్రెస్ లోకి పంపించారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. దాని గురించి ఇప్పుడు ఎవరు కావాలని పంపించలేదు. షర్మిల చిన్నపిల్లేం కాదు కదా. ఆవిడ బేసిక్గా పాలిటిక్స్లో బిగినింగ్ నుంచి కొన్ని రోజులు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మా అన్నే మొత్తం సర్వస్వం మాకు అని చేసింది ఆవిడ. తర్వాత బయటకు వచ్చింది. తర్వాత ఆవిడేసే ప్రతి స్టెప్ ఎలా ఉందంటే ఇర్రెలవెంట్ స్టెప్స్ చేస్తున్నారు. ఆంధ్ర వారసత్వం పెట్టుకుని తెలంగాణలో కోడళ్ళని ఇక్కడికి వచ్చి ఏదో హంగామా చేసింది. ఇక్కడ ఏం జరిగిందో, ఎంత ట్రోల్స్ గురైందో చూసాము. ఇప్పుడు ఏపీకి వెళ్ళారు. ఏపీలోకి వెళ్ళడం వల్ల తెలంగాణలో ఆవిడేసిన ఫీట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్గా మారిపోయినాయి. అక్కడ అబ్బోళ్ళు ఆవిడ రిప్రజెంట్ చేస్తున్న పార్టీ ఏంటిది? కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసిన పార్టీ, విడగొట్టేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏ అంశాన్ని కూడా బిల్లులో చక్కగా పెట్టని పార్టీ. ఆ పార్టీని ఆవిడ ఎంత లేపాలని ట్రై చేస్తే ఎలా అవుతుంది? అవ్వదు. ఇంకోటి షర్మిల గారి మీద ఉన్న ఇంకొక నెగిటివ్ ఏంటి? ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి ఇప్పటి వరకు పరిపాలిస్తున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేదానికి ఆవిడ పాత్ర చాలా ఉంది కదా. అలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఆవిడ ఆ పార్టీకి. ఈ మిస్ గవర్నెన్స్ ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అందిస్తుందంటే దానికి ఆవిడ కాంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆవిడ అన్కండిషనల్ అపాలజీ చెప్పాలి. ఆవిడ చేసిన తప్పుకి వాళ్ళ అన్నకు మద్దతు పలికి చేసిన తప్పుకి ఫస్ట్ ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తర్వాత కార్యాచరణ మొదలు పెడితే బాగుంటుంది. ఆవిడేదో తప్పు చేయనట్టు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకురాల్లో వచ్చి చేస్తే ఎలా? ఆవిడ 2 మిస్టేక్స్ ఇప్పుడు ఆవిడ. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన పార్టీని రిప్రజెంట్ నంబర్ 1. నంబర్ 2, 5 సంవత్సరాలుగా మిస్ గవర్నెన్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పురోగమి దిశగా తీసుకెళ్తున్న పార్టీకి ఒకప్పుడు సపోర్ట్ చేసింది ఆవిడ. ఆవిడ తప్పుల్ని ఫస్ట్ ఫర్గివ్ చేయండి అని అడుక్కోవాలి కదా ఆవిడ. అలా చేయకుండా డైరెక్ట్గా ఆవిడేదో పెద్ద దాన్ని ఏమంటారు, ఒక అంతర్జాతీయ నాయకురాలు లేక ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, నాకుండే పాపులారిటీ వేరే వస్తే పని అవ్వదు కదండి. జనాలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళన్న గవర్నమెంట్ తీసుకొచ్చే దాంట్లో ఆవిడ పాత్ర జనాలకు తెలియదా? గమనిస్తున్నారు. సో ఆవిడని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గురించి మాట్లాడుకుంటే టీడీపీని ప్రతి సభ నుంచి, అంటే రాజ్యసభ నుంచి మెల్లిమెల్లిగా తొలగిస్తాం, ఇంకా దాని నామరూపం లేకుండా చేస్తామని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఏదో కర్మగాలి ఒక్క ఛాన్స్ అని జనాలు నమ్మి కొన్ని ఓట్లు ఇవ్వడం వల్ల ఆ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎంపీలు ఎన్నుకుంటారు. కర్మగాలి ఒక్క ఛాన్స్ 10 సంవత్సరాలుగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత అప్పటి ఉన్న గవర్నమెంట్ ఇబ్బంది పెట్టింది అనే రకరకాల సాకులు చూపి ఒక సింపతితో వచ్చిన గవర్నమెంట్ అది. ఆ సింపతితో 151 సీట్లు రావడం వల్ల మేబీ వాళ్ళ రాజ్యసభకి ఎంపికయ్యే ఎంపీలకు కావాల్సిన నంబర్ వాళ్ళ దగ్గర ఉండటం వల్ల జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన మళ్ళీ అదే మ్యాండేట్ వచ్చి అన్ని సభల్లో లేకుండా చేస్తామంటే అది రాజ్యాంగపరంగా అది అంత కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అయితే కాదు. రాజ్యాంగంలో డిసైడ్ చేయాల్సింది ఏ సభలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని డిసైడ్ చేయాల్సింది ప్రజలు డిసైడ్ చేస్తారు 2024లో. ఆయన ఒక్క ఓటుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం మారిపోవు కదండి. అది ఆయన పెత్తందారితనానికి, ఆయన అహంకారానికి నిదర్శనం తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్గా ఏ సభలో ఎవరు ఎంతమంది ఉండాలని డిసైడ్ చేయాల్సింది వైవి సుబ్బారెడ్డి గారు కాదు కదా. మొన్న అంటున్నాడు ఆయన ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అంటే, వాళ్ళ పార్టీ 2019కి ముందు అమరావతి రాజధాని, 19 నుంచి 24 మొన్నటి వరకు 3 రాజధానులు అని చెప్పి, ఇప్పుడు అమరావతి నుంచి యూటర్న్ తీసుకొని 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల నుంచి యూటర్న్ తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ రాజధాని అంటున్నారు వాళ్ళు.
సో అంత ఇర్రెస్పాన్సిబుల్ లీడర్ ఆయన మాటలు ఎలా సీరియస్గా తీసుకుంటామండి మనం అసలు. అయితే ఇప్పుడు ఒక ఆర్టికల్ నేను ఈ మధ్య చూసాను, ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చే లాభాలు అయితే ఏమి ఉన్నాయి, పథకాలు అయితే ఏమి, అందులో ఫస్ట్ లబ్ధిదారు జగనే అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాసుకుంటూ వచ్చింది. ఎందుకంటే ప్రతి కమిషన్ లో పర్సంటేజ్ కమిషన్, ప్రతి పథకంలో కమిషన్ ఆయనకే వెళ్తుంది కాబోలు, మేబీ ఉండొచ్చు. ఫస్ట్ లబ్ధిదారుడు ఆయన కుటుంబ సభ్యులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్కీమ్ లాంచ్ చేసే ముందు వాళ్ళ పేపర్లో వాళ్ళ టీవీలోనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదండి. సో ఇన్ దట్ వే బెనిఫిషరీస్ వాళ్ళే కదా. పథకం లాంచ్కి ముందే వాళ్ళకు యాడ్స్ రూపంలో వాళ్ళకు రెవెన్యూ వస్తుంది కదా, టీవీకి కానీ పేపర్కి కానీ. ఇన్ దట్ వే వాళ్ళే ఫస్ట్ బెనిఫిషరీస్ ఉండొచ్చు. సరే, ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024 ఎన్నికలకు వెళ్తాను అని చెప్పేసి జగన్ అంటున్నారు. అంటే ఇంతకు ముందు కూడా అదే అన్నారు, మొత్తం మద్యం నిషేధం చేస్తామని చెప్పేసి, అని మళ్ళీ వాళ్ళ బ్రాండ్స్ తీసుకొచ్చి గోల్డ్ మెడల్ ఏదో తీసుకొచ్చారు. దీన్ని మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు 2019కి ముందు ఎక్కడైనా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. అండ్ 2024 ఎన్నికలు వెళ్ళే నాటికి నేను సంపూర్ణ మద్యపానం చేసేసి ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా ఉన్న చిన్న కొద్దిపాటి లిక్కర్ అవైలబిలిటీ కూడా ఒక 5 స్టార్ హోటల్స్కి నేను పరిమితం చేస్తాననే మాట చెప్పాడు అనమాట. ఆయన చెప్పింది అది. కానీ వచ్చిన తర్వాత ఏంటి, అప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చిన నాటికి ఎక్సైజ్ రెవెన్యూ ఏదైతే రాష్ట్రానికి వస్తుందో లిక్కర్ ద్వారా, అది 6,200 చిల్లర కోట్లు ఉండేదండి. ఈ టిల్ డేట్ చూసుకుంటే అది దగ్గరగా 14,900 చిల్లర కోట్లు ఉంది. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 15,000 crores. 6,000 కోట్ల నుంచి 15,000 కోట్లు, అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 9,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయము లిక్కర్ ద్వారానే తేగలిగాడు. అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాసి రకమైన మద్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచేశాడండి. మద్యమే కాకుండా విచ్చలవిడి గంజాయి సాగు, గంజాయి అమ్మకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. అండ్ ఇవన్నీ కాకుండా ఆ వైన్ షాపులు లైసెన్సులు కానీ, లేకపోతే బెల్ట్ షాపులు కానీ, పల్లెటూర్లలో నడిచే బెల్ట్ షాపులు కానివ్వండి, అవన్నీ వైసీపీ నాయకులు, వాళ్ళ అనుబంధాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే వాళ్ళ కార్యకర్తల చేతుల్లో ఉండిపోయినాయి. ఈ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చే ముందు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వము కంప్లీట్ మద్యం ఆదాయంతోనే నడుస్తుందండి గవర్నమెంట్. ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఈ మాట స్టేట్మెంట్ అసెంబ్లీలోనే చెప్పారు. ఆయన మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని అపోజిషన్ రాకుండా చేస్తుంది, మద్యం ద్వారా కొంచెం ఆదాయం రావడం వల్లే కదా రాష్ట్రానికి అప్పులు పుట్టేది, ఆ ఆదాయం చూపిస్తే. తర్వాత ఆ ఆదాయం ద్వారానే కదా మహిళలకు కొన్ని వెల్ఫేర్ చేసి కొన్ని స్కీమ్స్ ద్వారా డబ్బులు పంచగలిగేది. అంటే ఈ మహిళలు కూడా ఆలోచించాలి. ఇక్కడ జగన్ ఏదో డబ్బులు ఇస్తున్నాడు వైసీపీ ప్రభుత్వం, ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీ కుటుంబాల్లో మగవాళ్ళు తాగే వైన్ నుంచి వచ్చిన ట్యాక్సెస్ మీకు ఇస్తున్నారు. మళ్ళీ మీకు ఇచ్చిన డబ్బులు మీ ఇంట్లో మగవాళ్ళ దగ్గర నుంచి మద్యం యొక్క ట్యాక్స్ రూపంలో మళ్ళీ తీసుకుంటున్నారు. ఇది ఒక చైన్ రియాక్షన్ అయిపోయింది వైసీపీ గవర్నమెంట్కి. పేదోళ్ళకి డబ్బులు ఇవ్వడము, ఆ డబ్బునే మళ్ళీ విద్యుత్ ఛార్జీల రూపంలోనూ, చెత్త పన్ను రూపంలోనూ, లేకపోతే ఇప్పుడు మద్యం రూపంలోనూ, ఈ రకంగా పొద్దున్నే ఇచ్చి సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది గవర్నమెంట్. సో ఈ రకంగా వైసీపీ గవర్నమెంట్ అనేది ప్రధానంగా అభివృద్ధి లేకుండా మద్యం ఆదాయంతో నడుస్తున్న గవర్నమెంట్, అప్పులతో నడుస్తున్న గవర్నమెంట్. నేను ఈరోజు పేపర్లో చూసా, ఈ సంవత్సరంలో వాళ్ళు దగ్గరగా చేసిన అప్పు 9,000 కోట్లు. అసలు సంపద సృష్టి అనేది మర్చిపోయి అప్పులు మద్యం వ్యాపారం చేస్తే కాలం వెళ్ళబుస్తున్న ప్రభుత్వం ఇది. సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని చాలా తొందరగా ఇంటికి పంపించాలండి. ఇంకొకసారి ఈ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్, ఈ పార్టీ కానీ మళ్ళీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ చేయగలిగితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా అభివృద్ధి అనేది ఏ కనుచూపు మేరల్లో అసలు కనపడదండి. ఇంకా ఒక దయనీయమైన రోడ్డు వ్యవస్థ ఉంటుంది. ఒక మద్యం పాలసీ అయితే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. అది క్యాపిటల్ అనేది ఆయన హైదరాబాద్ అంటున్నారు, ఇంకొకసారి ఆయన గెలిస్తే లేదు అమెరికా వాషింగ్టన్ DC మాకు రాజధాని కావాలని అంటాడు ఆ వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి. సో ఇవన్నీ ఆలోచించి రాష్ట్ర హితం కోసమని ఆలోచించి ఓటర్లు ఈ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓట్ చేయగలిగితే బాగుంటుందండి.